హలో హాయ్ గైస్ అందరికీ. నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. మా చెల్లి ఇప్పటి నుంచి అన్నయ్య పన్నీర్ కర్రీ అని అడుగుతుంది. సో మా చెల్లి కోసం నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. చూడండి. సో పన్నీర్ తీసుకున్నానండి, దాన్ని పీసెస్లా కట్ చేసాము. సో 150 గ్రామ్స్ పన్నీర్. సో ఒక ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్లో ఆయిల్ వేసేసేయాలండి. ఆయిల్ వేసేసి పన్నీర్ ఏదైతే మన పీసెస్ ఉన్నాయో అవి దాంట్లో వేసేసి మిక్స్ చేయాలండి, బాగా ఫ్రై అయ్యేలాగా. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, లైట్గా బ్రౌనిష్ అయిన తర్వాత ఈ ఆనియన్ ఉంటాయి కదండి, దాన్ని కట్ చేసుకోవాలి. సో ఒక 3 to 4 ఆనియన్స్. దాని తర్వాత టమాటోస్ తీసుకోవాలి, అవి కూడా 3 to 4 చిన్న కట్ చేసుకోవాలండి టమాటోస్. దాని తర్వాత పెరుగు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మిక్స్ చేసేసుకొని, దాని తర్వాత ఏదైతే ఆయిల్ ఉందో దాంట్లోనే కొద్దిగా గీ వేసేసి, దాంట్లో జీరా, చెక్క, ఆకు, స్టార్ ఉంటుంది కదండి, అది ఆవాలు, ఇవన్నీ వేసేసుకోండి. దాని తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసేసేయండి, దాంట్లో కట్ చేసుకుని కొద్దిగా బ్రౌనిష్ అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత అన్నం వేసేసేయండి. దాని తర్వాత టమాటో పీస్ ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ వేసేసి దానిపైన ఉప్పు వేయండి, 1 స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేయండి. పన్నీర్ కర్రీ స్టార్ట్ చేసాం, సగంకి వచ్చింది. లెట్స్ మేక్ ఇట్. సో దాని తర్వాత ఏదైతే మిక్స్ చేసుకున్నామో కర్రీ అది దాంట్లో వేసేసేయాలండి. వేసేసిన తర్వాత కొద్దిసేపు ఆగి కస్తూరి మేతి వేసేసుకోవాలి, మిక్స్ చేయాలి ఇంకా. సో మా చెల్లికి అయితే టేస్ట్ చూడమని చెప్పి ఇచ్చాను. సో అది బాగా వేడిగా ఉండేసరికి కాలిపోయింది, చూడండి తన ఎక్స్ప్రెషన్. సో దాని తర్వాత పన్నీర్ పేస్ట్ అన్ని దాంట్లో వేసేసి కొద్దిగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత మిర్చి ఏదైతే ఒక టూ మిర్చీస్ కట్ చేసుకున్నది దాంట్లో వేసేసామండి. సో బాగా మిక్స్ చేయాలి, ఒక 5 minutes వరకు అలా బాయిల్ అవ్వాలండి. సో కలుపుతూ ఉండండి. సో ఒక 5 minutes వరకు. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. దాని తర్వాత పైన లైట్గా అలా కొత్తిమీర అలా వేసేసాను. సో ఇక పన్నీర్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. సో చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చూడండి, దాబా స్టైల్లో వచ్చింది. సో అందరిని అడిగేసాను పన్నీర్ కర్రీ ఎలా ఉందని. వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత అందరూ సూపర్ ఉందని చెప్పారు. సో హ్యాపీ అండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టాస్క్. థ్యాంక్ యూ.